కేదార్నాథ్ ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే పుణ్యక్షేత్రము. ఈ కేదార్నాథ్ ఆలయానికి రావాలి అంటే ఎంతో గుండె ధైర్యం ఉండాలి, ఆ శివయ్య అనుగ్రహం కూడా ఉండాలి. ఈ కేదార్నాథ్కి వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, న్యూస్ చూశాను వేటు న్యూస్లో, మన తెలుగు వ్యక్తి ఒకరు మృతి చెందారని చెప్పేసి. చాలా బాధాకరమైన విషయం అనేది. చుట్టూ హిమాలయ పర్వతాలు, ఆ హిమాలయాల పర్వతాల మధ్యలో ఈ ఆలయాన్ని చూస్తే రెండు కళ్ళు కూడా సరిపోవు. ప్రపంచ నలుమూలల నుండి ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు వస్తారు. సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే తెరవబడే ఈ ఆలయం వల్ల ఎంతో మందికి జీవనోపాధి కూడా కలుగుతుంది. ఫస్ట్ టైం వస్తున్నారా ఈ కేదార్నాథ్ ఆలయానికి? ఎట్లా అనిపిస్తుంది? ఆయాసం అనిపిస్తుంది బాగా? ఈ ఆలయానికి వెళ్లే దారిలో అడుగు అడుగుకి ఆ శివయ్య మీకు కనిపిస్తా ఉంటాడు. ఎంతో సాహసం చేసి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ కేదార్నాథ్ ఆలయం గురించి పూర్తిగా మీకు తెలవాలని కష్టపడి ఈ వీడియో చేశాను. నా కష్టం మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే మన భారతదేశంలో 12 జ్యోతిర్లింగాల్లో ముఖ్యమైన జ్యోతిర్లింగమైన కేదార్నాథ్ ఆలయం దగ్గర ఉన్నాను. అండ్ చాలామందికి చార్ధామ్ అండ్ చోటా చార్ధామ్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చార్ధామ్ అంటే 4 ధాములు ఉన్నాయి. అవి ఏంటి అంటే బద్రీనాథ్, ద్వారకా, పూరి, రామేశ్వరం. వీటిని చార్ధామ్ అంటారు. ఇవి ఇండియా వైడ్గా ఉంటాయి. అండ్ చోటా చార్ధామ్ అంటే ఓన్లీ ఉత్తరాఖండ్ సర్కిల్లోనే ఉంటాయి. అవి ఏంటి అంటే చోటా చార్ధామ్లో కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి. సో ఈ చోటా చార్ధామ్లో ముఖ్యమైన అంటే చాలామంది భక్తులు వెళ్ళాలి అనుకునే ప్లేస్ ఏదైతే ఉందో ఆ కేదార్నాథ్ ఆలయం దగ్గరికి వచ్చాను. దర్శనం బాగా జరిగింది. నా దర్శనం ఎలా జరిగింది, నేను ఇక్కడికి ఎలా వచ్చాను, ఎన్ని తిప్పలు పడ్డాను, ఎన్ని కష్టాలు ఉంటాయి, ఆ ప్రాసెస్ అంతా నేను క్లియర్ కట్గా చూపించాను. ఒకవేళ మీరు ఈ కేదార్నాథ్ ఆలయానికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మీ ఇంట్లోనే ఉండి ఈ కేదార్నాథ్ ఆలయాన్ని స్వయంగా నా కళ్ళతో నేను చూసి మీకు చూపించి దర్శన భాగ్యం మీద కల్పిస్తాను. మీరు లేట్ చేయకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. తెలుగు రాష్ట్రాల నుంచి కేదార్నాథ్ వెళ్ళాలంటే మొట్టమొదటిగా ఢిల్లీకి రావాలి. ఆ తర్వాత హరిద్వార్ ఆర్ రిషికేష్ వెళ్ళాలి. హరిద్వార్ లేదా రిషికేష్ నుంచి సోన్ ప్రయాగ్ వెళ్ళాలి. సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ వరకు వెళ్ళాలి. గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ఈ కేదార్నాథ్ యాత్రకి వెళ్ళాలి అంటే మీరు తెలుగు రాష్ట్రాల నుండి ఎలా అయినా వెళ్ళొచ్చు. ట్రైన్లో వెళ్ళొచ్చు, బస్లో వెళ్ళొచ్చు అండ్ ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు. నేనైతే హైదరాబాద్ నుండి ఫ్లైట్ టికెట్ తీసుకొని ఢిల్లీకి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. నా ఈ కేదార్నాథ్ యాత్రలో ఇది డే 1 నైట్ 9:30కి అయితే ఫ్లైట్ అయితే డిపార్చర్ అయితే ఉంది. నెక్స్ట్ డే 12 o'clockకి ఢిల్లీలో అయితే చేరుకుంటుంది ఈ ఫ్లైట్ అనేది. అలా 2.5 గంటల ఫ్లైట్ జర్నీ తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకున్నాను. మధ్యలో దురదృష్టం ఏంటి అంటే ఢిల్లీ నుంచి హరిద్వార్కి వెళ్ళడానికి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాను, అవి క్యాన్సిల్ అయిపోయాయి. నేను టికెట్ బుక్ చేసినప్పుడు ఢిల్లీ నుంచి హరిద్వార్కి జస్ట్ 2 మాత్రమే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. టికెట్స్ కన్ఫర్మ్ అవుతాయిలే, 2 మాత్రమే ఉన్నారు కదా అని చెప్పేసి ధీమాతో అనుకున్నాను. కానీ తీరా చూస్తే లాస్ట్కి క్యాన్సిల్ అయిపోయాయని చెప్పేసి మెసేజ్ అయితే వచ్చింది. నాకైతే చాలా డౌట్ ఉండే ఆ కేదార్నాథ్కి వెళ్తానా లేదా అని. ఇంకా చేయాల్సింది ఏం లేక అప్పటికప్పుడు ఢిల్లీ నుంచి హరిద్వార్కి బస్ అయితే బుక్ చేశాను. బస్ రావడానికి కొంచెం టైం పడుతుంది. మమ్మల్ని ఢిల్లీలో ఉన్న అక్షరధామ్ దగ్గర పిక్ చేసుకుంటా అని చెప్పేసి చూపించింది. ఆ లోపు వర్క్ ఉంది కదా అని చెప్పేసి నేనైతే రోడ్డు మీద కూర్చొని వర్క్ చేసుకున్నాను. అలా వర్క్ చేసుకుంటుండగానే బస్ అయితే వచ్చింది, ఢిల్లీ నుంచి హరిద్వార్కి వెళ్ళే బస్సు. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వెళ్ళి ఆ బస్ ఎక్కి పడుకోవాలి. అసలుకి ఇప్పటికి మిడ్ నైట్ అయిపోయింది, 1 o'clock. మీరు ఈ హరిద్వార్కి వచ్చినప్పుడు మాత్రము గంగా హారతిని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ కుంభమేళా జరిగే ప్లేస్లో ఈ హరిద్వార్ కూడా ఒకటి కాబట్టి చాలా పవిత్రమైన ప్రదేశం ఇది. అలా ఢిల్లీ నుంచి వచ్చిన బస్సు హరిద్వార్లో ఆపిన ప్లేస్ నుండి ఒక ఆటోను పట్టుకొని హరిద్వార్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నా అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మీరు చాలా క్లియర్గా చాలా జాగ్రత్తగా చూడండి. నేను ఈ చార్ధామ్ యాత్రకు వెళ్ళడానికి ఎలాంటి ఆన్లైన్లో నేను రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. అందుకే ఆఫ్లైన్లో తీసుకోవడానికి నేనైతే హరిద్వార్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాను. ఇలా ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసే ప్లేసెస్ చాలా ఉంటాయి. ప్రజెంట్ మీకు హరిద్వార్లో రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న రోడ్లో మీకు చూపిస్తాను ఎక్కడైతే తీసుకుంటారో. ఈ హరిద్వార్ రైల్వే స్టేషన్ నుంచి ఆటో ఎక్కి కొంచెం దూరం మీరు ముందుకు వెళ్ళిపోతే మీకు ఒక ప్లేస్ కనిపిస్తుంది. ఆ ప్లేస్నే రిషికుల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈ రిషికుల్ ప్లేస్ పక్కనే మీకు ఒక గ్రౌండ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ గ్రౌండ్లోనే మీకు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. చార్ధామ్ సంబంధించిన బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. कितने बजे तक ओपन रहता हो? 8 बजे से 8 बजे से 6 बजे तक.
ఓకే. ఎవరైతే ఈ చార్ధామ్ యాత్రకి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేపించుకోలేదో వాళ్ళ కోసం మాత్రమే ఈ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్. ఒకవేళ మీరు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కొంచెం ముందుగానే చేసుకోవాలి. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళిపోతే మీకు ఇలా కనిపిస్తా ఉంటుంది. అక్కడ మీరు మీ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత మీకు డాష్ బోర్డ్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. మీకైతే జస్ట్ 15 డేస్ మాత్రమే ఉంటుందన్నమాట ఈ చార్ధామ్ యాత్ర కంప్లీట్ చేసుకోవడానికి. అలా మీరు ఆన్లైన్లో ఇక్కడ అడిగే డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీకైతే ఒక క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ని మీరైతే స్క్రీన్ షాట్ తీసుకొని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఆన్లైన్లో కాబట్టి మీరైతే సేవ్ చేసుకోవచ్చు దాన్ని. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు కేదార్నాథ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంట్రీ దగ్గర మీరు ఎక్కడైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తారో అక్కడైతే స్కాన్ చేస్తారు. ఇంకా ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే ఇది మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఇష్యూ చేస్తారు. ఈ ఆఫ్లైన్ ఏవైతే ఉన్నాయో క్యూఆర్ కోడ్స్ ఇవ్వడము. మీరు కొంచెం ఎర్లీగానే వచ్చి లైన్లో నిలబడితే చాలా బెటర్. ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత మనకు కొన్ని డీటెయిల్స్ తీసుకొని వీళ్ళైతే ఇలా క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఇది ఉంటేనే మనకి ఈ చార్ధామ్కి వెళ్ళడానికి ఎల్లో అయితే ఉంటుంది. ఇవి లేకపోతే మనల్ని అయితే ఎల్లో చేయరు. ఈ ఆఫ్లైన్ స్లాట్స్ అనేవి హరిద్వార్లో ఉంటాయి, ఇంకా రిషికేష్లో కూడా ఉంటాయి. అక్కడ ఇక్కడ తీసుకోవచ్చు. ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. దీనికి అంత టెన్షన్ పడాల్సిన పని లేదు. కొంచెం త్వరగా ఎర్లీగా వస్తే సరిపోతుంది అనమాట. లైన్లో నిలబడాలి. దాని తర్వాత అక్కడికి వచ్చేసి మన ఫోన్ నెంబర్ అడుగుతారు, ఇంకా ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు, అండ్ మన ఇంటి వాళ్ళ దగ్గర నెంబర్ కూడా అడుగుతారు అనమాట. సో ఇవి మనకి చార్ధామ్ కాబట్టి, చోటా చార్ధామ్ కాబట్టి 4 ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కలిపి ఒక 15 days వ్యాలిడిటీ అయితే ఉంటుందన్నమాట. ఇది అనేది మనం ఫోటో తీసుకొని పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే ఆ కార్డు చెప్పలేము, మేబీ పోవచ్చేమో. ఫోటో తీసుకుని అయితే పెట్టుకోండి. అది ఉంటేనే అది క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే మీకైతే ఎంట్రీ అయితే ఉంటుంది అక్కడ. సో జాగ్రత్తగానైతే ఇది పెట్టుకోవాలి. ఈ రిష్కుల్ గ్రౌండ్లోనే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఇక్కడే మొహం కడుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. దీని తర్వాత ఏమైనా తిని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి. రైల్వే స్టేషన్ కొంచెం ముందు దూరంలోనే మనకి బస్ స్టేషన్ ఉంటుంది. మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫ్లైన్ చేయించుకున్న తర్వాత ఇక్కడ బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసి సోన్ ప్రయాగ్ అయితే వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ నుంచి. సో ఇక్కడ మనకి బస్ స్టాప్లో అయితే బస్సులు అయితే లేవు, బయట ఉన్నాయి మనకి. సో ఈ బస్సులను ఎక్కొచ్చు, మనకి కార్స్ కూడా ఉంటాయి, ఆ కార్స్ కూడా ఎక్కొచ్చు అనమాట. ఇప్పుడు మనము హరిద్వార్ నుంచి సోన్ ప్రయాగ్కి వెళ్ళాలి. ఇక్కడ మనకి చాలా బస్సులు అయితే రెడీగా లైన్లో ఉన్నాయి. అండ్ వెళ్ళే రోడ్ అంతా కొంచెం ఘాట్ రోడ్ ఉంటుంది కాబట్టి వెనకాల కూర్చోకుండా కొంచెం ముందు కూర్చుంటే బెటర్. మనమైతే టికెట్ తీసుకున్నాము. పర్ పర్సన్కి 550 రూపాయలు అయితే టికెట్ అయితే ఛార్జ్ చేశారు. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది సోన్ ప్రయాగ్కి. ఘాట్ రోడ్ కాబట్టి దాదాపు ఒక 260 కిలోమీటర్ల వరకు అయితే మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. వెళ్ళేదారి అంతా మనకి మంచి మంచి సీన్స్ కనిపిస్తూ ఉంటాయి, మంచి మంచి నేచర్ కనిపిస్తూ ఉంటాయి, వాటర్, ఇంకా చుట్టూ చూస్తే పెద్ద పెద్ద కొండలు, చెట్లు కనిపిస్తూ ఉంటాయి. అలా మనము హరిద్వార్ నుంచి దాని తర్వాత రిషికేష్, దేవప్రయాగ్, రుద్రప్రయాగ్, గుప్తకాశీ, సోన్ ప్రయాగ్ అలా అలా వెళ్ళిపోతూ ఉంటాము. అండ్ ఇక్కడ మీకు ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ కూడా మీకు 2013లో వచ్చిన వరదల్లో కూడా అది కొంచెం డ్యామేజ్ అయిపోయింది. ఈ 2013లో వచ్చిన చాలా వరకు ఇక్కడే డ్యామేజ్ అయిపోయాయి అనమాట. మీరు అలా నేచర్ని చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఈ జర్నీని అయితే మీరు చూస్తూ ఉండొచ్చు. కాకపోతే మీరు చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోవాలి. ఎందుకంటే ఘాట్ రోడ్ కాబట్టి మీరు మార్నింగ్ స్టార్ట్ అయిపోతుంది, అక్కడ రీచ్ అవ్వడానికి ఈవినింగ్ వరకు అయితే టైం అయితే పడుతుంది. నేనైతే 10కి అయితే స్టార్ట్ అయ్యాను. నేను కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాను. మీరు ఇంకా దానికంటే ముందు ఎర్లీగా స్టార్ట్ అయిపోతే చాలా బెటర్ అనమాట. ఫైనల్గా మనమైతే దగ్గరికి వచ్చేసాము. సోన్ ప్రయాగ్లో ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల దానికంటే 1 kilometer ముందున్న సీతాపూర్లో దింపాడు. ఇప్పుడే సీతాపూర్లో దిగాము. హరిద్వార్లో అయితే మార్నింగ్ 10కి అలా ఎక్కాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 8 o'clock అవుతుంది అనమాట. సో 10 ఎక్కడ 8 o'clock ఇక్కడ చీకటి అయిపోయింది. సో ఇక్కడ రాగానే కొంచెం చలి అయితే పుడుతుంది. సో సీతాపూర్లో యాక్చువల్లీ సోన్ ప్రయాగ్ వెళ్ళాలి. అక్కడ ఏమైందంటే చాలా వెహికల్స్ రావడం వల్ల అక్కడికైతే వెహికల్స్ ఎలో చేయట్లేదు, వేరే వెహికల్స్. సో ఇక్కడ సీతాపూర్లో ఏదైనా రూమ్స్ ఉంటాయి, రూమ్ ఉంటే చూసుకొని ఇక్కడ నైట్ ఇక్కడే స్టే చేయాలి. సో బస్ అయితే మమ్మల్ని ఇక్కడే దింపేసింది. ఇక్కడ మీరు చూసుకుంటే మన తెలుగులో బోర్డు అయితే కనిపించింది, ఉచిత భోజనం అని చెప్పేసి. ఒకటేమో సోన్ ప్రయాగ్ పార్కింగ్ వద్ద, ఇంకోటేమో కేదార్నాథ్ గుడి దగ్గర అని చెప్పేసి. ఇది ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ బై ఎవరు అంటే మన సిద్దిపేట జిల్లా తెలంగాణ వారి ఆధ్వర్యంలో అంట, కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి వాళ్ళు. సూపర్ సూపర్. సో వచ్చిన భక్తులందరికీ అన్నదాన ఉచిత భోజనం అయితే లేదు పెడుతున్నారు. ఫైనల్గా ఈ సీతాపూర్లో ఒక రూమ్ అయితే దొరికింది. అది కూడా బస్ స్టాప్ పక్కనే. 2 personsకి అయితే 1500 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా మీకు ఇక్కడ 500 రూపీస్కి 300 రూపీస్ కూడా హాస్టల్ లాంటివి దొరికేస్తాయి. సో నైట్ వచ్చాము కాబట్టి తిరిగేంత ఓపిక లేదు ఫస్ట్ పాయింట్. సో రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి ఇంకా తీసేసుకున్నాం ఇదైతే.
నైట్ అంతా రెస్ట్ తీసుకొని పడుకొని మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయి సోన్ప్రయాగ్కి అయితే వెళ్తున్నాను. అక్కడ నుంచి మనం గౌరీకుండకి వెళ్ళాలి. అక్కడ నుంచి మన అసలైన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ సీతాపూర్ నుంచి సోన్ప్రయాగ్కి 1 కిలోమీటర్ ఉంటుంది కాబట్టి వామప్ అవుతుందని చెప్పేసి కొంచెం అయితే నడిచాను ఎర్లీ మార్నింగ్. చాలా మంది దర్శనం వెళ్ళి చేసుకొని కూడా వస్తూనే ఉన్నారు ఆల్రెడీ. మనం ఫైనల్గా సోన్ప్రయాగ్కి అయితే రీచ్ అయిపోయాం నడుచుకుంటా. ఈ సోన్ప్రయాగ్ని చూడగానే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ హోటల్స్ రేట్స్ అన్ని ఇలానే ఉంటాయి చూడండి. డబుల్ బెడ్, ట్రిపుల్ బెడ్, 4 బెడ్ పర్ బెడ్ లా కూడా ఉంటాయి. అక్కడైతే వాళ్ళు కాస్ట్ మెన్షన్ చేశారు చూడండి. మనం ఇప్పుడు ఈ సోన్ప్రయాగ్ నుండి గౌరీకుండకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లే ఉంటుంది. ఈ సోన్ప్రయాగ్ దగ్గరే మనం తీసుకున్న ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ స్కాన్ చేస్తారు. నా అదృష్టం ఏంటి అంటే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేపించే దగ్గర క్యూ లైన్ లేదు. చాలా తక్కువ మంది ఉన్నారు, వెమ్మటే అయిపోయింది. అండ్ ఇప్పుడు మన సోన్ప్రయాగ్ నుండి గౌరీకుండకి వెళ్ళాలి. పర్ పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మీకు వరుసగా మీకు తుఫాన్లు, బొలెరోలో వెహికల్స్ అయితే ఉంటాయి. వాటిని ఎక్కేసి అయితే మీరు అక్కడికైతే వెళ్ళిపోవచ్చు అనమాట గౌరీకుండ దగ్గరికి. ఈ సోన్ప్రయాగ్ నుండి గౌరీకుండకు వెళ్ళే రోడ్డు మాత్రం చాలా డేంజరస్గా ఉంటుంది. కొండలకు దగ్గర కానుకొని మన వెహికల్ వెళ్తూ ఉంటుంది. ఇది 1 వే రోడ్డు కాబట్టి 1 వేలోనే ఇటు వెళ్ళే వెహికల్ వెళ్తూ ఉంటాయి, వచ్చే వెహికల్ వస్తూ ఉంటాయి. పక్కన పెద్ద లోయ కూడా ఉంటుంది. ఈ గౌరీకుండకు రీచ్ అయిన తర్వాత మన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కర్రలు కూడా అమ్ముతారు. 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఉంటాయి. ఫైనల్ గా మనం కేదార్నాథ్ యాత్రలో ముఖ్య భాగమైన గౌరీకుండ అనే ప్లేస్ దగ్గరకు వచ్చాము. ఈ గౌరీకుండ అనే ప్లేస్ కి పురాణాల్లో చాలా పెద్ద కథే ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి ఈ గౌరీకుండ అనే ప్లేస్ నుంచి మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఆ కేదార్నాథ్ ఆలయానికి అయితే. సో ఇక్కడ మీకు బాస్కెట్లు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, పల్లకి ఉంటుంది. ఇంకా మనకి వేరే వేరే ఏమైతే ఉన్నాయో వాటి కాస్ట్ కూడా చెప్తాను, వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో కూడా చెప్తాను. అండ్ ఈ గౌరీకుండ స్టోరీ విషయానికి వస్తే పురాణాల ప్రకారము మన పార్వతీదేవి ఎవరైతే ఉన్నారో పార్వతి అమ్మవారు, ఆమెనే గౌరీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆమె శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ ధ్యానం చేసేది, ఇంకా పవిత్రంగా పూజలు చేసేది అనమాట. ఫైనల్గా శివయ్య కనుకరించి, శివయ్య అనుగ్రహించి పార్వతీదేవిని అయితే పెళ్లి చేసుకున్నారు. అది కూడా ఆ ప్లేస్ త్రియుగ నారాయణ అనే ఆలయం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 13 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడే పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి అయితే మనకైతే పురాణాల గాథ కూడా ఉంది. సో ఫైనల్గా ఈ గౌరీకుండ అనే ప్లేస్ నుంచి మనమైతే మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. లేట్ చేయకుండా మనమైతే ఆ కేదార్నాథ్ శివయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇలా చూడండి, లేడీస్ ఈ బస్తాలు వేసుకుని అయితే పైకైతే వెళ్తా ఉన్నారు. పాపం ఎంత కష్టపడుతున్నారో చూడండి. నాకు తెలిసి పైన కేదార్నాథ్ ఆలయం వరకు తీసుకెళ్తారేమో, చాలా కష్టపడుతున్నారు ఇక్కడైతే. ఈ గౌరీకుండ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు మిస్ అవ్వకూడని ప్లేస్ ఏంటంటే అది తప్తకుండ అనమాట. అంటే న్యాచురల్గా నీళ్లు వేడిగా వస్తూ ఉంటాయి. అది కూడా భూగర్భంలోంచి చాలా వేడిగా ఉంటాయి అయితే నీళ్ళు. నాకు కూడా దాన్ని చూడాలని చాలా ఆతృతగా ఉంది. ఫైనల్గా ఆ తప్తకుండ దగ్గరికి అయితే వచ్చాను నేను. అసలు నీళ్ళు వేడిగా ఉంటాయా లేవా అని తెలుసుకుందాం అనుకున్నాను. అక్కడ దిగిన తర్వాత నీళ్ళను పట్టుకున్న తర్వాత అర్థమైపోయింది చాలా వేడిగా ఉన్నాయి అవైతే. అసలు మన ఇంట్లో గీజర్ పెట్టుకొని లేదా హీటర్ పెట్టుకొని నీళ్ళు ఎలా అయితే స్నానం అయితే చేస్తామో అలా వేడిగా ఉన్నాయి నీళ్ళు అవన్నీ. చాలా మంది ఇక్కడ స్నానం అయితే చేస్తున్నారు ఈ తప్తకుండ దగ్గర. మీరు ఎప్పుడైనా నీళ్లు న్యాచురల్ గా వేడిగా కింద భూమిలోంచి రావడం చూసారా? మీరు ఈ కేదార్నాథ్కి వస్తే కేదార్నాథ్ ట్రెక్కింగ్ పాయింట్ కి స్టార్టింగ్ అయిన గౌరీకుండ దగ్గర మీరు హాట్ స్ప్రింగ్ బాత్ చేయొచ్చు, అంటే వేడి నీళ్ళతో స్నానం చేయొచ్చు అనమాట. చుట్టూ ఇది ఒక పెద్ద మీకు ఒక మందాకిని రివర్ ఏదైతే ఉందో ఆ నీళ్లు చల్లగా పోతా ఉంటే దాని పక్కన మీకు న్యాచురల్ గా భూమిలోంచి వచ్చిన వేడి నీళ్ళ ఒకలాంటిది, వేడి నీళ్ళు ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది, వేడి నీళ్ళు ఒక పూల్ లాంటిది అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది వచ్చిన భక్తులు ఇక్కడికి వచ్చి ఆ వేడి నీళ్ళతో స్నానం చేస్తారు. నేను పర్సనల్గా వాటిని పట్టుకున్నాను కూడా, చాలా వేడిగా ఉన్నాయి అవైతే. చాలా మంచిగా అనిపించింది, అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ నీళ్ళని చూడగానే. ఇక్కడ నిలబడ్డ వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళే, చాలా మంది ఉన్నారు. తెలుగు ఎక్కడి నుంచి అండి? వరంగలా? వరంగల్, ఇతను కూడా వరంగలే. చాలా మంది వరంగల్ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు. హలో సార్, తెలుగేనా? వరంగల్ అంటే మనోడు కూడా వరంగలే. వాకింగ్ వెళ్ళిపోవాలి. మీరు పల్లకి ఎక్కుదాం చూస్తున్నారా? ఎంత చెప్పాడు కాస్ట్? ఎంత చెప్పాడు రేటు? ఇలా గుర్రాలు కూడా లేవు, హార్స్ లేదు. ఇవి ఇవి వెయిట్ ని బట్టి చెప్తున్నారు. అదే అదే మన బరువుని బట్టి చెప్తున్నారు. ఓకే ఓకే, మీ వాళ్ళు వెనకాల వస్తున్నారు అందరూ. అదే అదే, మీరు ఫస్ట్ టైం వస్తున్నారా కేదార్నాథ్కి? ఇంతకుముందు వచ్చారా? ఫస్ట్ టైమా? కేదార్నాథ్ ఒకటేనా, బద్రీనాథ్ కూడా వెళ్తున్నారా? అవునా, సూపర్. ఒక 15 days పెట్టుకున్నారా? సూపర్ అండి.
ఇదొకటి కేదార్నాథ్, తర్వాత రేపు బద్రీనాథ్. సో మన ఆడియన్స్ అందరికి, పబ్లిక్ అందరికి ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఆధ్యాత్మికత పెరిగింది, భక్తులు ఎక్కువైపోయారు, ఆ, ఎంత ఖర్చు అయినా చూస్తలేరు. అవును. భక్తి భావంతో ఎంత ఎత్తైనా ఎంత రిస్క్ అయినా పర్వత ప్రాంతమైనా అందాలను చూడడానికి కొంతమంది వస్తే, కొంతమంది కేదార్నాథ్ చూడడానికి, శంకరుని చూడడం కోసం వస్తారు. అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఏమంటారు బాస్కెట్ ఒకటి కావాలంటే సార్ మాట్లాడుతుంది సార్. ఇతను బాస్కెట్ వాళ్ళు ఉన్నారు వీళ్ళు. కానీ ఎక్కువ అడుగుతున్నారు. और ज्यादा मांग रहे हैं ना? आप बताओ ना. हाँ ज्यादा मांग रहे हैं लोगों के 13,000 से 20,000 मांग रहे. हाँ मांग रहे 20,000 मांग रहे. ఓకే. ఇక్కడ ఆల్రెడీ తెలిసిందే కదా, జనాలను అయితే రేట్లు అయితే గట్టిగా అయితే పెడుతున్నారు వీళ్ళందరూ. సో మన తెలుగు వాళ్ళు వీళ్ళందరూ అంత దూరం ఎక్కలేరు కాబట్టి ఈ బాస్కెట్ లో ఒకటి వెళ్తా అంటే మాట్లాడుతున్నాము. సో వాళ్ళైతే 16,000, 11,000, 20,000 కూడా చెప్తున్నారు. సో వెయిట్ ని బట్టి అయితే ఛార్జ్ అయితే ఉంటుంది. ఇక్కడ పోలీస్ వాళ్ళు నడితే 10,000 కంటే ఎక్కువ మీరేం పే చేయొద్దని చెప్పారు. సో ఒక ఫైనల్ రేట్ కి మాట్లాడేసుకుని వీళ్ళందరూ ఎక్కియాలి. ఇప్పుడు బాస్కెట్ 10 to 12,000 అన్నారు. కామన్ గా బాస్కెట్ ప్రతిరోజు 8,000 లోపే ఉంటుంది. కానీ ఈ రోజు హార్స్ కి వైరస్ వచ్చేసరికి హార్స్ బంద్ చేశారట. ఇక పల్లకి దొరకడం లేదు, పల్లకీలు పోయిన పల్లకీలు రావడం లేదు అని రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో చెప్పారు. మాకు 14 పల్లకీలు అవసరం ఉంటే దొరకలే, కాబట్టి మేము బాస్కెట్ లోనే నడుచుకుంటూ వెళ్తున్నాం. మేము కొద్ది మంది నడుస్తున్నాం, కొద్ది మంది బాస్కెట్ లో వెళ్తున్నాం. ఫైనల్ గా ఒక్కొక్కరికి ఎంత అయింది? 8,000. 8,000 అప్ అండ్ డౌన్? ఓన్లీ అప్ అండ్ అక్కడ అప్పు, ఓన్లీ అప్పు. ఇక్కడ అప్ అండ్ డౌన్ అంటే ఎంత అడిగాడు? అప్ అండ్ డౌన్ మేము మాట్లాడుకోలేదు. కాబట్టి ఈ సౌకర్యాన్ని ఇంకా ఎక్కువ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సౌకర్యాలు భక్తులకి ఆటంకం కలగకుండా సౌకర్యాలను ఎక్కువ చేయాలని కోరుతున్నాం. ఇది ప్రత్యేకమైనటువంటి దర్శనం, కొద్ది నెలలు మాత్రమే ఉంటుంది కాబట్టి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ దర్శించుకోవడానికి వస్తున్నారు. కొంతమంది ఫారినర్స్ కూడా మేము చూసాము. కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సౌకర్యాలు ఎక్కువ కల్పించాలని కోరుతున్నాం. ఇప్పుడు వచ్చే భక్తులందరికీ మిడిల్ ఏజ్ చాలా మంది ఉంటారు, 40-50. వాళ్ళందరికీ ఏం జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు? వాళ్ళందరికీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, తర్వాత ఫెసిలిటీస్ కొన్ని ఇప్పటికే బాగా చేశారు. మేము వస్తుంటే చూస్తున్నాం, డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా హెల్ప్ చేస్తున్నారు. ఇంకా కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటదని కోరుతున్నాం. ఇప్పుడు మీతో పాటు మీరు అందరు ఎంతమంది వచ్చారమ్మా? మేము 19 మంది వచ్చారా? ఇప్పుడు మొత్తం మీరు ఈ చోట చార్ధామ్ మొత్తం కవర్ చేస్తున్నారా? ఓన్లీ కేదార్నాథ్ ఒకటే చూస్తున్నారా? చార్ధామ్ మొత్తం కవర్ చేస్తున్నారా? యమునోత్రి అయిపోయింది. ఈ కేదార్నాథ్ థర్డ్ టైం, రేపు బద్రీనాథ్. సో ఏదేమైనా మన తెలుగు వాళ్ళందరి సంకల్పం మామూలుగా లేదు. సో వీళ్ళందరికీ హ్యాట్స్ అప్ అని చెప్పాలి. సో మనం అందరం కలిసి ప్రయాణిద్దాము. మీరు రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాతోటి మేమందరం కలిపి మీకు చూపిస్తాము. సో ఓం నమ శివాయ, హర హర మహాదేవ్. ఏదేమైనా మన తెలుగు వాళ్ళని చూడగానే నాకెందుకో మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ ఎనర్జీ కూడా చాలా వచ్చేసింది. అలా వాళ్ళతో మాట్లాడి మన ప్రయాణం అయితే స్టార్ట్ చేశాను. ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి, చాలా మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. మెంటల్గా ప్రిపేర్ అయితే ఫిజికల్ ప్రిపేర్ అవుతాము. भैया ये कहाँ तक लेके जा रहे? ऊपर तक लेके जा रहे? टेम्पल के पास? मंदिर के पास लेके जा रहे पूरा रॉड्स? ओह ग्रेट भैया, ग्रेट, पूरा ग्रेट है. उतना दूर लेके जाना तो मुश्किल है ना. వీళ్ళు ఈ ఐరన్ పోల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని టెంపుల్ మందిర్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. చూడండి, వామ్మో, ఇవి ఒక కష్టం. అయితే మనిషిని ఎక్కించుకోవడం వెళ్ళడం కష్టము, చాలా హార్డ్ అన్నమాట. చూడండి ఇట్లా తీసుకుని వెళ్తున్నారు. నేను ఎప్పటి నుంచో చాలాసార్లు అనుకుంటా ఉన్నా ఎప్పుడైనా కేదార్నాథ్ వెళ్ళాలి 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 అని చెప్పేసి. ఫైనల్గా ఆ కళ నాకైతే ఈరోజు నెరవేరుతుంది. సో మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే అప్పొస్తా ఉంది ఒక కొండలాగా. సో ఇలాంటి కొండలాగా వచ్చినప్పుడే మనకి నడవడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో కొంచెం మెల్లగా నడుచుకుంటూ పోతే బెటరు. ఫాస్ట్గా నడుచుకుంటూ పోతే ఆయాసం వస్తుంది కాబట్టి మెల్లగా నడుచుకుంటూ పోవాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా. మధ్య మధ్యలో ఆగుకుంటూ వెళ్తేనే మనం రీచ్ అవ్వగలుగుతాము. తొందర నడుస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆయాసం వచ్చేస్తుంది. కేదార్నాథ్ ఇంకా మనకి 15.5 ఉంది, 15.5 కిలోమీటర్లు ఉంది టెంపుల్ అనేది. సో వెళ్ళి చూడాలి. ఇక మీకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇదే గేట్ వే ఆఫ్ గౌరీకుండ్ అంటారు దీన్ని. సో మనం ఇలానే వెళ్తూ ఉండాలి. ఇక్కడ నుంచి ఒక 15.5 కిలోమీటర్లు ఉంటుంది కేదార్నాథ్ మందిర్ అనేది.
మనం ఎక్కుతున్నప్పుడే ఇటు చూడండి జనాలు చాలా మంది వస్తున్నారు. ఇక్కడ ఒక పెద్ద లోయ అయితే కనపడింది చూడండి. బాబా మామూలుగా లేదు ఆ లోయ. నీళ్ళు చూడండి ఎంత క్లియర్గా వస్తున్నాయో. మనం ఇంకా కేదార్నాథ్ మందిర్కి జస్ట్ 15 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాము. కాకపోతే మొత్తం కొండలాగా ఉందన్నమాట, ఇట్లా హైట్లో ఉంది. సో ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో ఇది ఈ ట్రెక్కింగ్ చేసేటప్పుడు మీ దగ్గర ఎంత తక్కువ లగేజ్ ఉంటే అంత బెటర్ అనమాట. ఎక్కువ లగేజ్ ఉంటే మనం ఇలా పై ఎక్కుతాం కాబట్టి అది ఎక్కుతున్న కొద్దీ బరువు అవుతూ ఉంటుంది. సో అసలుకే మనం మౌంటైన్స్ ఎక్కుతూ ఉంటే మనకు బ్రీతింగ్ సరిగా ఆడదు. ఈ వెయిట్ వల్ల ఏమవుతుందంటే ఇంకా బ్రీతింగ్ సరిగా ఆడదు. అండ్ మౌంటైన్ ఎక్కేటప్పుడు మౌంటైన్ సిక్నెస్ అవుతుంది చాలామందికి. మీరు డైమాక్స్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. ఇంకా మీరు హాస్పిటల్ అంటే మీరు మెడికల్ షాప్కి వెళ్తే దానికి తగ్గట్టు ట్యాబ్లెట్సే తీసుకోండి. ఇంకా మీకు కోల్డ్ ట్యాబ్లెట్ కానీ అండ్ మోషన్స్ ట్యాబ్లెట్ కానీ ఏమైనా ఉంటే అవి కూడా తీసుకోండి. అండ్ మీకు సపోర్ట్ కోసం ఇలాంటి కర్ర కూడా తీసుకోండి. ఇలాంటి కర్రలు 10 రూపీస్కి, 20కి, 30కి, 50కి కూడా దొరికేస్తాయి. సో లగేజ్ క్యారీ చేయకుండా కింద క్లాక్ రూమ్లో పెడితే చాలా బెటర్. మీతో పాటు రెయిన్ కోట్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, ఇంకా ఫోన్ ఉంటే ఫోన్కి వాటర్ ప్రూఫ్ కవర్ కానీ తీసుకొని వస్తే చాలా బెటర్ అనమాట. అలా మీరు మెల్లగా నడుచుకుంటూ పోతే ప్రతి ప్లేస్ దగ్గర స్టాల్స్ ఉంటాయి. నీళ్లు తాక్కుంటూ డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్తో ఉండి వాటర్ మిలన్ ముక్కలు తినుకుంటూ అయితే మీరు మెల్లగా వెళ్ళొచ్చు. ఏం కాదు, టెన్షనే పడకండి అసలు. ఈ గుర్రం చూడండి, దీనిపైన కూర్చొని దీని నడుము అంతా వంగిపోయింది. అసలు యానిమల్స్ మీద కూర్చొని వెళ్ళేది ఉన్నట్టే అసలు రాకండి ఇడికి. పాపం దీని నడుము అంతా వంగిపోయింది. పాపం ఇక్కడ బాస్కెట్ మోసుకొని వెళ్ళే వాళ్ళని చూడండి. ఒక మనిషి బరువును ఎత్తుకొని 16 కిలోమీటర్లు పైకెక్కాలంటే ఎంత కష్టంగా ఉంటుందో. రెక్కాడితే కానీ డొక్కాడిన బతుకులు వీళ్ళవి. మనం ఇంకా కేదార్నాథ్ మందిర్కి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. వెళ్తా ఉంటే కొంచెం చుక్కలు కనిపిస్తున్నాయి. మధ్యలో ఆక్కుంటూ వెళ్తున్నాను, ఇంకా వెళ్ళాలి. ఇక్కడ మీరు షాక్ అయ్యే మ్యాటర్ ఏంటి అంటే ఎక్కుతున్న కొద్దీ వాటర్ బాటిల్ కాస్ట్ పెరుగుతూ ఉంది. ఇప్పుడే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను, అది 50 రూపీస్ అంట. ఇంకా ఆలయం దగ్గర ఎంత ఉంటుందో తెలీదు. అక్కడికి వెళ్ళాక ఎంత బాటిల్ ఉంటుందో మీకు చెప్తాను. పాపం ఈ గుర్రాలు తిరిగి మనుషుల్ని ఎక్కించుకొని అలసిపోయి మరీ పడుకున్నాయి. పాపం వీటిని చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో 8,000 తీసుకుంటున్నారు. వాళ్ళకి ఓకేనా? వాళ్ళు పడే కష్టంకి ఇవ్వాల్సిందేనా? మనం ఏందో అనుకున్నాం కానీ ఇవ్వాల్సిందే అంతే అంటారు. ఈ కేదార్నాథ్ ట్రెక్ ఎవరైతే చేయలేరో ఆ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడే ఒక అమ్మని అడిగాను, మరి అంత ఛార్జ్ తీసుకుంటున్నారు వాళ్ళకి ఓకేనా ఇవ్వడం అంటే, అమ్మగారు చెప్పింది విన్నారు కదా ఆన్సర్. సో అదే అనమాట. భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రెక్కింగ్ చేసే టైంలో వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇవి ఎవ్రీ కిలోమీటర్కి ఉంటాయి ఇవి. సో వీళ్ళు మా యూట్యూబ్ క్రియేషన్ ఏదైతే ఉందో వీడియోస్ని, ఆ వర్క్ని చాలా మెచ్చుకుంటున్నారు. సో మా యూట్యూబ్ వీడియోలు చూసి చాలా వరకు అవగాహన తెచ్చుకొని మరి ఇలాంటి తీర్థయాత్ర ప్లేస్కి వెళ్తామని చెప్తున్నారు. సో అందరూ ఇలా ఆలోచిస్తే చాలా బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంత దూరం ఎక్కి కూడా బాధ అనిపించిండే కదా ఇప్పటిదాకా నాకు. వీళ్ళు సడన్గా మా వర్క్ని పొగిడేసరికి మంచిగా అనిపించింది. బ్రహ్మాండంగా నడుస్తున్నాం, మెల్లగా నడుచుకుంటూ పోవాలి తప్ప అంతే స్పీడ్ గా పోయినామనుకో అలసిపోతాం. కాబట్టి నెమ్మదిగా నడుచుకుంటూ పోవాలి మనం. ఎందుకంటే అలసిపోకుండా నడుచుకుంటూ పోయినట్టయితే మన గమ్యాన్ని ఈజీగా చేసుకోగలుగుతాం. అక్కడ మీరు దూరంగా చూడండి, జనాలు ఎంత మంది దర్శనానికి వెళ్తున్నారో, దర్శనం చేసుకుని రిటర్న్ వస్తున్నారో. అన్న వాళ్ళకి దర్శనం అయిపోయింది, రిటర్న్ వస్తున్నారు.
వీళ్ళకి దర్శనం మంచిగా అయిందంట, కాకపోతే వీళ్ళకి జనం ఎక్కువరంట. మాకేమంటున్నారంటే ఇప్పుడు మీరు సాయంత్రం కల్లా అక్కడ రీచ్ అవుతే ఎర్లీ మార్నింగ్ 4 వెళ్ళిపోతే 4 నుంచి 8 వరకు మీకు స్పర్శ దర్శనం దొరికిద్ది, తొందరగా వెళ్ళండి, మార్నింగ్ టైంలో దర్శనం చేసుకోండి అని చెప్తున్నారు. జనం లేరు అని చెప్తున్నారు. ఓకే, క్యాంప్ కూడా అవన్నీ ఉంటాయంట మంచిగా. క్యాంప్ కిतना ले रहे कॉस्ट? 500-600 रुपये पर हेड. वाटर बॉटल कितना है कॉस्ट उधर? ऊपर सबसे ऊपर टॉप पे 100 रुपीज पर बॉटल. పైన వాటర్ బాటిల్ 100 రూపాయలు అంట. కింద పడి మీద పడి మెల్లమెల్లగా ఒక్కొక్క స్టాప్ దగ్గర ఆకుంటూ ఫైనల్గా ఇంకో మైల్ స్టోన్ దగ్గరకు వచ్చాము. ఇంకా మనకి 13 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఓం నమ శివాయ. అసలు మేము నడుస్తుంటేనే మాకు అవ్వట్లేదు. ఈ ఆడవాళ్ళు చూడండి ఎంత వెయిట్ వేసుకొని అంత పైకి నడుస్తున్నారో. అసలు వాళ్ళ కష్టానికి కానీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అసలు మామూలు కాదు, వెనకాల చాలా బరువు ఉంది. ఎంత బరువు ఉందో చూడండి అసలు. आप लोग कहाँ से आए? मध्य प्रदेश से. मध्य प्रदेश నుంచి వచ్చారంట. रात में बहुत ठंडा है. నైట్ బాగా చలి పెట్టిందంట. बहुत भीड़ है उधर. थोड़ा है. జనాలు ఎక్కువ ఉన్నారా అని అడిగాను. కొంచెం ఉన్నారని చెప్పేశారు. सुबह दर्शन हुआ आपको? रात में हुआ? 5 बजे दर्शन. सुबह स्पर्श दर्शन हुआ. स्पर्श दर्शन వీళ్ళకి పొద్దున 5 అయిందంట స్పర్శ దర్శనం అయింది. हम तो सो गए थे. सुबह 5 बज के फिर 5 बजे गए थे. इधर से किधर जाना? बद्रीनाथ गए जाएंगे. घर को जाते अब बद्रीनाथ जाते. नहीं, आप बद्रीनाथ कल जाएंगे. ఓకే, వీళ్ళు కేదార్నాథ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బద్రీనాథ్కి వెళ్తారట. గ్రేట్ వీళ్ళు అసలు. అలా మధ్యలో ఆగుతూ ముచ్చట పెడుతూ ఇంకో మైల్ స్టోన్ దగ్గరకు వచ్చాను. ఇంకా మనకి 12 కిలోమీటర్లు ఉంది. అయితే ऊपर साइकिल पे गए. ओह సూపర్, జై బోలే. ఇంకా కేదార్నాథ్ మందిర్కి 11 కిలోమీటర్సే ఉంది. అనుకున్నంత ఈజీ అయితే ఈ ట్రెక్ అయితే లేదు, చాలా హార్డ్ ఉంది. గంటకి 2 కిలోమీటర్లే అవుతున్నాయి. మేము ఆక్కుంటా షూటింగ్ చేసుకుంటా గంటకి 2 కిలోమీటర్లు అవుతున్నాయి. ఇంకా 11 కిలోమీటర్స్ అయితే మందిర్ దగ్గరికి వెళ్ళిపోతాం. సడన్గా అనుకోకుండా వర్షం వచ్చింది, అందుకే ఈ రెయిన్ కోట్ వేసుకున్నాను. చిన్న చిన్నగా చినుకులు పడతా ఉన్నాయి, పెద్దగా అయితే ప్రాబ్లం అని చెప్పేసి ఈ రెయిన్ కోట్ వేసేసుకున్నాను. ఎందుకో తెలీదు, ఎక్కుతున్నప్పుడు సడన్ గా ఎందుకో కళ్ళు మూసుకపోతున్నట్టు అనిపించాయి. ఇంకా వాటర్ బాటిల్ తీసుకొని కొంచెం ఫేస్ వాష్ చేసుకుంటే కొంచెం మనం యాక్టివ్గా ఉంటామని చెప్పేసి ఫేస్ వాష్ చేసుకొని కొన్ని నీళ్ళు తాగేశాను. ఇంకా ఎలాగని చాలా దూరం నడవాలి కదా అని చెప్పేసి నీళ్ళు తాగుతుంటే మామూలుగా అనిపించలేదు. అక్కడ చూస్తుంటేనే భయంగా ఉంది, చాలా దూరంలో ఉంది. ఆ హెలికాప్టర్లు ఏమో ఇంకా చాలా దూరంలో పోతున్నాయి. అవి ఇంత దూరం పోతుంటేనే ఇంకా అంత దూరం నడవాలని చెప్పేసి భయం అవుతుంది. వామ్మో. ఇంకా మన కేదార్నాథ్ ఆలయానికి 10 కిలోమీటర్లే ఉన్నాయి. వెళ్తున్నాను అలాగా కష్టపడి. ఇక్కడికి రాగానే నాకు కొంచెం వ్యూస్ చాలా బ్యూటిఫుల్గా కనిపించాయి. ఆ కొండ, ఆ షెల్టర్స్ కానీ. అండ్ ఇటు స్ట్రైట్గా చూసుకుంటే మనకు ఒక పెద్ద లోయ కనిపిస్తుంది. దాని వెనకనే మనకి పైన కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలి మనము. అక్కడే మనకి కేదార్నాథ్ ఆలయం అయితే ఉంటుంది. హెలికాప్టర్స్ అన్నీ అక్కడికే వెళ్తున్నాయి. పైకి ఎక్కుతున్న కొద్దీ సిచ్యువేషన్ అయితే చాలా వరస్ట్ అయిపోతుంది. మొత్తం హైటే వస్తుంది. ఎక్కుతుంటే నోరంతా ఎండిపోతుంది. మధ్య మధ్యలో తింటున్నా కూడా శక్తి రావట్లేదు, కాళ్ళు నొస్తున్నాయి. సో ఆక్కుంటూ వెళ్తున్నాము. అండ్ చీకటి కూడా పడుతుంది. మరి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో తెలియదు. ఇంకా సగం ముందు దూరము వెళ్ళాలి. ఇంకా పైకి పోతా ఉంటే చలి పెరుగుతూ ఉంది, అందుకే నేను ఈ గ్లౌస్ కూడా వేసుకున్నా. మధ్యలో తెలియకుండా లాస్ట్ ఇందాక నేను 11 కిలోమీటర్స్ చూపించాను కదా, ఇప్పుడు కంప్లీట్గా 8 కిలోమీటర్స్ వచ్చినాయి. 2 కిలోమీటర్స్ స్కిప్ అయిపోయింది మనకి. సో ఎక్కుతూనే ఉన్నా, అనుకుంటూ వచ్చేసినే ఉన్నా ఎట్లయినా వెళ్ళాలని చెప్పేసి. ఇంకా బేస్ క్యాంప్కి అయితే 6 కిలోమీటర్స్ ఉంది. మెయిన్ టెంపుల్కి ఒక 8 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళిపోతాం, కొట్టేస్తాం చీకటి అయ్యే లోపు. చీకటి అయినా పర్లేదు కాబట్టి కొట్టేస్తాం జల్దీ. అమ్మా ఓం నమ శివాయ. మధ్యలో 2 కిలోమీటర్లు అనుకోకుండా స్కిప్ అయిపోయింది. ఇప్పుడు 8 కిలోమీటర్స్ ఉంది కేదార్నాథ్ అనేది.
ఇంకా 8 కిలోమీటర్లు ఉంది అనగా వెనకాల నాకు ఒక ఐస్ గడ్డ కనపడింది చూడండి. వాటర్ ఫాల్ ఒకటి కారుతా ఉంది, దాని కింద ఐస్ గడ్డ కూడా ఉంది. మీకు కొంచెం క్లియర్గా జూమ్లో చేసి చూపిస్తాను. అక్కడ మీరు పైనుంచి చూస్తే మీకు వాటర్ ఫాల్ అనేది కింద కారుతా ఉంది కదా, అండ్ కింద చూస్తే మీకు అంతా ఐస్ వచ్చింది చూడండి తెల్లగా. ఇక్కడ కనిపించే తెల్లగంతా కూడా ఐసే అనమాట. చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ ఒక చిట్టి పొట్టి క్యూట్ గర్ల్ ఉంది. హాయ్ హాయ్, హర హర మహాదేవ్. ఈ క్యూట్ పిల్లడు చూసారా, అర్హ బాయ్ ఆర్ గర్ల్? గర్ల్. ఈ క్యూట్ పాప హర హర మహాదేవ్ అంటుంది. వీళ్ళు ట్విన్స్ అంట. ఈ పాప హరహర మహాదేవ్ అంటే హరహర మహాదేవ్ అంటుంది. క్యూట్ లిటిల్ గర్ల్. ఈ బామ్మ వాళ్ళు వీళ్ళందరూ ఆగ్రా నుండి వచ్చారంట, ఫస్ట్ టైం వచ్చారంట. ఎక్స్పీరియన్స్ చాలా బాగుందని చెప్తున్నారు. ఆహా, కొండల మధ్యలో ఆ మేఘాలు చూసారా పొగలాగా ఎలా వెళ్తున్నాయో, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ సీన్ అయితే. నేనైతే నా కళ్ళ నుంచి డైరెక్ట్గా చూస్తున్నాను కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి ఆ కొండల మధ్యలో పొగలాగా ఎలా వెళ్తున్నాయో మేఘాలు, సూపర్గా ఉంది వ్యూ అయితే. ఫ్రెండ్స్ అంటే ఇట్లనే ఉండాలి. వీళ్ళ ఏజ్ 60 ఉంటుంది కానీ వీళ్ళ మైండ్ సెట్ అంటే 20 years కుర్రాడు, 15 years కుర్రాడు ఎట్లయితే చెంగుని ఎగురుతారు లేడీ పిల్లలాగా అట్లనే పోతుర్రు. ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ అండి మీది? మాది 28 years. 28 years. నాకంటే 2 సంవత్సరాలు తక్కువ. అంటే నీ పుట్టలేదు ఇంకా. అప్పటి నుంచి నేను పుట్టక ముందు 2 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ వీళ్ళు. సో మామూలు లేరు, కనపడుతున్నారు. సో నాకు కూడా కళ ఉంటది, ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. మేమందరం పెళ్లి చేసుకొని ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా అందరం పక్క పక్కన ఇల్లులు పెట్టుకొని అందరం కలిసి ట్రిప్స్కి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటుండే. నా ఫ్రెండ్స్ అందరూ ఇట్లాంటి వాటికి రారు. ఏమైనా ఉంటే హైదరాబాద్ లో ఉందామా, సినిమాకి పోదామా, దావా చేసుకుందామా తప్ప ఏముండదు. ఇలా చూసానా కొంచెం నేర్చుకోండి. మా ఫ్రెండ్స్ అనే కాదు, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో యూత్ పీపుల్ ఎవరైతే ఉన్నారో నేర్చుకోండి కొంచెం. ఇంకా 7 kilometers అయితే కేదార్నాథ్ ఆలయం వస్తుంది. ఆల్మోస్ట్ అయితే చీకటి అయితే అయిపోయింది. వీడియో వస్తుందో రాదో తెలీదు, ఎందుకంటే చీకటి అయిపోయింది కదా. 6:30 టైం అయింది. ఇంకొక 7 kilometers వెళ్ళాలి. సో త్వరగా వెళ్తేనే మనకు అక్కడ రీచ్ అవుతాము. వర్షం కూడా వచ్చేటట్లుంది. సో త్వరగా రీచ్ అవ్వాలి. వర్షం వస్తే వెళ్ళడం చాలా కష్టం అయిపోతుంది కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవాలి. వెళ్దాం పదండి. ఇంకా ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే ఆల్మోస్ట్ చాలా చీకటి అయిపోయింది, వర్షం కూడా బాగా పడుతుంది. ఇంకా వెళ్తా ఉంటే హైట్ వస్తూనే ఉంది, ఎక్కలేకపోతుండే. అండ్ దగ్గరలో వచ్చాం కాబట్టి ఏదైనా క్యాంప్లో స్టే చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఆల్మోస్ట్ కేదార్నాథ్ ఆలయానికి దగ్గరలో, బేస్ క్యాంప్కి దగ్గరలో ఒక టెంట్ అయితే తీసుకుండే. నడవడం మా వల్ల కాలేదు. అసలు వర్షం పడడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది, చాలా చలి కూడా పెడుతుంది. ఒక టెంట్ అయితే తీసుకున్నాము. విత్ ఇంక్లూడ్ ఛార్జింగ్ పాయింట్ ఉంది, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ హీటర్ కూడా పెట్టాడు. సో బ్లాంకెట్స్ కూడా ఉన్నాయి. సో పర్ పర్సన్కి అయితే 1000 rupees అయితే ఛార్జ్ చేశాడు అనమాట. కొంచెం పైకి వెళ్తూ ఉంటే కాస్ట్లీనే ఉంది, హెవీగా ఉండే. ఇందాక ఇక్కడ డిన్నర్ కూడా చేసాం వీళ్ళ దాంట్లోనే. వాటర్ బాటిల్ 80 రూపాయలు తీసుకున్నాడు, అది కూడా బిస్లరీ బాటిల్. చలి మాత్రం బీభత్సంగా పెడుతుంది. మీరు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. థర్మల్స్ ఒకటి తెచ్చుకుంటే ఇప్పుడు థర్మల్స్ వేసుకొని పడుకోవాలి, మామూలు చల్లేదు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కేదార్నాథ్. మేము పడుకున్న క్యాంప్ టెంట్ నుంచి ఒక మంచి వ్యూ చూపిస్తాను ఇప్పుడు. చూస్తారా? చలో చూసేద్దాం వ్యూని. సో రెడీ ఫర్ ద వ్యూ. చలో ఇంకా. ఆహా, చూసారా మంచు కొండలు. మేము నైట్ మంచు కొండలు పక్కన పడుకున్నాము. ఏందబ్బా చలి పెడుతుంది అని చెప్పేసి అనుకుంటే చూడండి, ఇవన్నీ మంచు కొండలే కేదార్నాథ్ దగ్గర. ఇంకా ఆలయం దగ్గర పోయేటప్పుడు ఇంకా ఎక్కువ అవుతాయి ఇవన్నీ. చూడండి, ఇంత మంచు గడ్డలు ఉంటే చలి పెట్టదా చెప్పండి? వామ్మో, ఇక్కడ ఎన్ని క్యాంప్ టెంట్సే ఉన్నాయి. సో మ్యాటర్ ఏంటంటే బేస్ క్యాంప్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోతే అక్కడ ఏమవుతాయి అంటే మీకు పెద్ద పెద్ద హోటల్ లాగా కనిపిస్తాయి. అండ్ వాష్రూమ్ ఉన్న టెంట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, హోటల్స్. మీకు వీలైతే మీరు నడుచుకుంటూ వచ్చి బేస్ క్యాంప్ పై వరకు వెళ్ళిపోతే మీరు అక్కడ స్టే చేయొచ్చు. లేదు మీరు మార్నింగ్ నుంచి నడుచుకుంటూ వచ్చి మీ వల్ల కాకపోతే, మాకైతే మేము బేస్ క్యాంప్కి ఒక 1 kilometer దగ్గరలో ఉన్నాం. ఇక్కడ మీ వల్ల కాలేదంటే మీరు నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మీకు అన్ని టెంట్ క్యాంప్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ వాటిలో వాష్రూమ్ ఉండదు. కానీ మధ్యలో
పబ్లిక్ కోసం వాష్రూమ్స్ పెడతారు కదా, అవైతే ఉంటాయి. మీరు పడుకునే టెంట్ క్యాంప్ ఏదైతే ఉందో ఆ పబ్లిక్ వాష్రూమ్ దగ్గర నియర్ బై ఉన్నది చూసుకోండి. ఎందుకంటే మనం ఎర్లీ మార్నింగ్ లేస్తాం కాబట్టి వాష్రూమ్ వస్తుంది కాబట్టి అది కూడా మెయిన్ చూసుకోవాలి. మనం ఈ కొండలలో ఎక్కడికి పోవడానికి వీలు ఉండదు. సో అది దగ్గరుండి చూసుకొని మార్నింగ్ పూట ఫ్రెష్ అయిపోయి, ఫ్రెష్ అంటే ఒక బ్రష్ అది వేసుకొని బేస్కర్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వీలైతే స్నానం చేసి దర్శనం చేసుకుంటే బెటర్ అనమాట. మార్నింగ్ అట్లా లేచామో లేదో హెలికాప్టర్లు అయితే స్టార్ట్ అయిపోయాయి. భక్తులు కూడా దర్శనానికి వెళ్తున్నారు అండ్ దర్శనం చేసుకుని రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నారు. అండ్ దీనికి సంబంధించిన హెలికాప్టర్ ఎలా ఎక్కాలి అనేది నేను ఆ హెలిప్యాడ్ ఏదైతే వస్తుందో అక్కడ నేను చెప్తాను క్లియర్గా. కొంచెం దగ్గరలో ఉంటుంది, అది కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ టైం వస్తున్నారా ఈ కేదార్నాథ్ ఆలయానికి? ఎట్లా అనిపిస్తుంది? ఆయాసం అనిపిస్తుంది బాగా? ఇంకొంచెం దూరం వెళ్ళి వెళ్దాం, ఇంకొంచెం దూరం వెళ్ళి కలిసి వెళ్దాం అందరం. మనం ఇంకా ఈ కేదార్నాథ్ ఆలయానికి 2.5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాము. అలా ఫైనల్గా నడుచుకుంటూ హెలిప్యాడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఈ హెలికాప్టర్లో కూడా చాలా మంది భక్తులు వస్తున్నారు. ఈ హెలికాప్టర్లో మీరు కూడా రావాలంటే కొంచెం ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు హెలికాప్టర్లో వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాలంటే IRCTC యాప్లో మీరు ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కేదార్నాథ్కి అయితే 3 ప్లేసుల నుంచి అయితే మీకైతే సర్వీసెస్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకుంటే హెలికాప్టర్ రేట్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఇది అప్ అండ్ డౌన్ రేట్స్ అనమాట కలిపి. పాటా అనే ప్లేస్ నుంచి కేదార్నాథ్కి మళ్ళీ రిటర్న్ పాటాకి 6,063 రూపాయలు ఉంది. దాని తర్వాత సిర్సి అనే ప్లేస్ నుంచి 6,061. దాని తర్వాత గుప్తకాశి అనే ప్లేస్ నుంచి అయితే మీకు 8,533 రూపాయలు అయితే ఉందన్నమాట. ఇది అప్ అండ్ డౌన్ కలిపి ఈ రేట్స్ అయితే ఉన్నాయి. అది కూడా గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఈ రేట్స్ అన్నీ. అలా మీరు హెలిప్యాడ్ నుంచి 100 మీటర్ల దూరం వస్తే ఆ కేదార్నాథ్ ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి టోకెన్లు అయితే ఇస్తారు. మీ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో QR కోడ్ అది ఇక్కడ చూపిస్తే వాళ్ళు దాన్ని స్కాన్ చేసుకొని మీకు ఇంకో పేపర్ అయితే ఇస్తారనమాట. అది కూడా దర్శనానికి టోకెన్ అనేది. దాంట్లో మీకు దర్శనం టైమింగ్ కూడా ఇస్తారు. ఆ టోకెన్లో ఏదైతే దర్శనం టైమింగ్స్ అయితే ఉంటాయో ఆ టైమింగ్స్ కంటే మీరు గంట కానీ 2 గంటల ముందే వెళ్ళిపోయి లైన్లో నిలబడాలి. లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే చాలామంది భక్తులు వస్తారు కాబట్టి. దర్శనానికి లైన్ మాత్రం చాలా ఉంది. సో టోకెన్ ఇస్తారు కదా, ఆ టోకెన్లో ఉండే టైం స్లాట్ని బట్టి రావాలన్నమాట. ఎక్కడో ఆలయం నుంచి మొదలు పెడితే దర్శనానికి లైన్ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ కేదార్నాథ్ దగ్గర చాలా మంది లైన్లో నిలబడ్డారు చూడండి. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఆ బ్రిడ్జ్ అవతల కూడా ఉన్నారు జనాలు వచ్చేసి. ఇలా టెంపుల్ దగ్గరికి ఉన్నారు. అండ్ మీకు ఇచ్చిన టోకెన్ టైంకి ఒక 1 అవర్ బిఫోర్ నిలబడాలన్నమాట వెళ్ళి. సో అలా అయితే మీకు దర్శనం అయిపోతూ ఉంటుంది. ఫైనల్గా కేదార్నాథుడి దర్శనం అయిందంటే అసలు మామూలు విషయం కాదు. అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నా, నా కల అయితే నెరవేరింది. జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగమైన ఒక కేదార్నాథుని దర్శించుకున్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది. నా ఫీలింగ్ చెప్పలేకపోతున్నాను. కళ్ళ నుంచి నీళ్ళు ఒకటే తక్కువైపోయినాయి. లోపల నా దర్శనం ఎలా అయిందంటే మెల్లగా మెట్లెక్కుతా ఉంటుంటే చాలా మంది జనం వచ్చారు. ఏందబ్బాయి జనాలు, ఇంకా దేవుడు కనిపించట్లేదు అనుకుంటున్నా. అలా లోపలికి వెళ్ళగానే పాండవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మనకి విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. మా ద్రౌపది దేవి గారించి, ఇంకా అర్జునుడు, నాకు సహదేవుడు, అర్జునుడు, ఇంకా ధర్మరాజు, యుధిష్ఠిరుడు అందరు కనిపిస్తూ ఉంటారు విగ్రహాలు. అలా ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోతే మనకి అప్పుడు ఆ కేదారేశ్వరుడి కనిపిస్తుంది అనమాట. నార్మల్గా మనకి లింగ రూపంలో ఉంటుంది కదా, ఇక్కడైతే మన ఒక ఎద్దు ఉంటుంది కదా, ఆ ఎద్దు వీపు భాగం ఏదైతే ఉంటుందో ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాడు. అక్కడ 2 సెకండ్లే ఇలా చేతితోటి స్పర్శ దర్శనం అయితే చేసుకున్నాను. అమ్మా, నా జన్మ ధన్యమైతే అయిపోయింది. అస్సలు మామూలుగా లేదు.
అసలు ఈ కేదార్నాథ్ ఆలయం గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఉత్తరాఖండ్లో హిమాలయ పర్వతాల మధ్యలో 3580 మీటర్ల ఎత్తులైతే ఉంటుంది. పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో సొంత బంధువుల్ని చంపుకోవడం వల్ల పాప విమోచన కోసము శివుణ్ణి ప్రార్థిద్దామని చెప్పేసి ఈ ప్రదర్శనకి అయితే వస్తూ ఉంటారు. అప్పుడు ఆ శివుడు అయితే వృషభ రూపంలో దాక్కుంటాడు. పాండవుల్లో ఒకడైన భీముడు ఆ శివయ్యను గుర్తించి ఆ వృషభ రూపంలో ఉన్న శివయ్య మూపుర భాగాన్ని గట్టిగా పట్టుకున్నాడు, ఎక్కడి కదలనివ్వకుండా. ఆ పట్టుకున్న భాగం అలానే శిలగా మారిపోయింది. అదే ఇప్పుడు మన కేదార్నాథ్ ఆలయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. నార్మల్గా అన్ని ఆలయాల్లో ఆ శివయ్య మనకి లింగ రూపంలో కనిపిస్తూ ఉంటాడు, కానీ ఈ ఆలయంలో మాత్రం అలా మనకైతే కనిపించాడు. అలా ఆ పాండవులు ఇక్కడ ఒక ఆలయాన్ని అయితే శివుడికి అయితే కట్టారు. దాని తర్వాత ఆదిగురు శంకరాచార్యులు వారైతే ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ కేదార్నాథ్ ఆలయం వెనకనే ఒక శిల ఉంటుంది. ఆ శిల పేరే భీమశిల అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈ శిలకి ఒక ప్రత్యేకమైన స్టోరీ ఉంది. ఆ చరిత్ర ఏంటి అంటే 2013లో ఈ కేదార్నాథ్లో పెద్ద వరదలు వచ్చాయి. దాదాపు 6000 మంది పైగా చనిపోయారు. అండ్ ఈ రాయి ఆ వరదలు వచ్చినప్పుడు ఎలా వచ్చిందో తెలీదు, సడన్గా ఇక్కడ దాకా వచ్చింది, ఈ ఆలయం దగ్గరికి వచ్చి ఆగిపోయింది. వరదలు ఇలా వస్తూ ఉన్నాయి. ఈ రాయి ఉండడం వల్ల ఈ ఆలయం అనేది సేఫ్గా ఉందన్నమాట. సో అప్పటి నుంచి ఈ రాయి ఏదైతే ఉందో ఈ భీమశిలని చాలా బాగా పూజిస్తారు. ఈ భీమశిల వల్లనే ఈ ఆలయం అనేది సేఫ్గా ఉందని చెప్పి చాలామంది భక్తులు నమ్ముతున్నారు. ఇక్కడ కనిపించేదే ఇదే భీమశిల అనమాట. మీరు కేదార్నాథ్ సినిమా చూసే ఉంటారు కదా, సుశాంత్ సింగ్ రాజ్పుత్ది, దాంట్లో మీరు చూస్తూనే ఉంటారు. ఈ రాయి నుంచి ఇలా నీళ్ళు వస్తూ ఉంటే ఆ ఆలయం పైనుంచి నీళ్ళు అలా వెళ్తూ ఉంటాయి అనమాట వరదలు. కానీ 2013లో మాత్రము చాలా ఘోరంగా బీభత్సంగా అయితే వరదలు వచ్చాయి, చాలామంది కూడా చనిపోయారు. ఈ కేదార్నాథ్కి మీరు రావాలంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి మీరు ఎక్కడి నుంచి అయినా సరే ఢిల్లీకి అయితే ట్రావెల్ చేయాలి. ఢిల్లీ నుంచి అక్కడి నుంచి మీరు హరిద్వార్ కానీ రిషికేష్ కానీ రావాలి. సో మీరు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి మీరు ట్రైన్లో రావచ్చు, ఫ్లైట్లో రావచ్చు. దాని తర్వాత ఢిల్లీ నుంచి హరిద్వార్ కానీ రిషికేష్ కానీ మీరు ట్రైన్ ఉంటుంది, బస్ సర్వీసెస్ ఉంటాయి. ఆ హరిద్వార్ రిషికేష్ నుంచి ఏవైతే ఉన్నాయో ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి సోన్ప్రయాగ్ అయితే రావాల్సి ఉంటుంది. ఆ సోన్ప్రయాగ్ కానీ పర్లేదు, లేకపోతే గౌరీకుండ్ కూడా ఉంటుంది. అక్కడికి మీరు వీళ్ళైతే బస్సెస్ ఉంటాయన్నమాట. 500 రూపీస్ అలా ఛార్జ్ అయితే చేస్తారు. అండ్ సోన్ప్రయాగ్కి మీరు వచ్చిన తర్వాత ఏదైతే ఉందో మీరు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే గౌరీకుండ్. మీరు డైరెక్ట్ గౌరీకుండ్కి వచ్చినా పర్లేదు. గౌరీకుండ్ నుంచి ఈ కేదార్నాథ్ యాత్ర ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ట్రెక్కింగ్లో మీరు బై వాక్ రావచ్చు, దాని తర్వాత హార్స్ ఉంటుంది అనమాట, దాని తర్వాత బాస్కెట్ ఉంటుంది, దాని తర్వాత పల్లకి ఉంటుంది, అండ్ మీరు హెలికాప్టర్ కూడా రావచ్చు. నెక్స్ట్ ఇయర్ అయితే మీకు జిప్ లైన్ సర్వీస్ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. వీటికి సెపరేట్గా ఛార్జెస్ అయితే ఉంటాయి. ఇది హార్స్ రైడ్కి కానీ, ఇంకా మన పల్లకి కానీ, ఇంకా బాస్కెట్ కానీ, హెలికాప్టర్ కానీ. ఈ హెలికాప్టర్ రైడ్ మీరు రావాలి అంటే ముందుగానే మీరు బుక్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది టికెట్ని. ఈ కేదార్నాథ్కి మీకు రావాలంటే మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. మీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నా సరే ఎప్పుడైనా రావచ్చు. అది మీరు ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తాను, మే 31కి మీరు బుక్ చేసుకున్నారనుకోండి, మీరు మే 15కి రావచ్చు, మే 20కి రావచ్చు, జూన్ తర్వాత కూడా మీరైతే రావచ్చు అనమాట. జస్ట్ మీరు బుక్ చేసుకోవాలంతే. మీకు ఆన్లైన్లో స్లాట్లు దొరకకపోతే ఆఫ్లైన్లో దొరికేస్తాయి. ఆ పాయింట్లు ఏవైతే ఉన్నాయో నేను వీలైతే వీడియో మీద మెన్షన్ చేస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను చూడండి, లేకపోతే కామెంట్ బాక్స్లో పిన్ కూడా చేస్తాను. చాలా ప్లేసెస్లో ఆఫ్లైన్ కూడా మీకు ఆ స్లాట్స్ అయితే దొరికేస్తాయి. అండ్ మీరు ఆలయం దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఏమవుతుందంటే మీకు ఇక్కడ టోకెన్ అయితే ఇస్తారు. ఆ టోకెన్లో ఇచ్చిన టైంకి 1 అవర్ బిఫోర్ మీరైతే క్యూ లైన్లో నిలబడాలి. కొంచెం చాలామంది జనాలు వస్తున్నారు కాబట్టి, ఎందుకంటే ఇది 6 నెలలు ఓపెన్ అయి ఉంటుంది, 6 నెలలు క్లోజ్ ఉంటుంది కాబట్టి జనాలు చాలామంది దేశం నలుమూల నుంచి కాదు, ఫారెన్ కంట్రీస్ నుంచి కూడా భక్తులు అయితే వస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం మీరు రావాలి అనుకుంటే ప్లాన్ చేసుకుంటే వచ్చేయండి. ఇంకా మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ట్రెక్కింగ్ చేసేటప్పుడు కానీ, పైకి వచ్చేటప్పుడు కానీ హ్యాండ్స్కి గ్లౌస్ తెచ్చుకోండి. ఇంకా రెయిన్ కోట్ ఉంటుంది, షూస్, ట్రెక్కింగ్ షూస్ కానీ, ఇక్కడ కర్రలు కూడా అమ్ముతారు. అండ్ మెడిసిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మౌంటైన్ మీదకి ఎక్కుతూ ఉంటే ఏమవుతూ ఉంటుంది, మీకు డిజీనెస్ వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు డైమాక్స్ టాబ్లెట్ కానీ వాడండి, లేకపోతే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఆ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత మౌంటైన్ సిక్నెస్ ఏమైనా ఉంటే ఆ టాబ్లెట్ తెచ్చుకోండి. ఇలా ఉంటాయన్నమాట. అండ్ క్యారీ హ్యాండ్ క్యాష్, లిక్విడ్ క్యాష్ని అయితే క్యారీ చేయండి. ఆల్వేస్ మనకైతే ఫోన్పే, గూగుల్ పే పనిచేయవు, కార్డు కూడా పనిచేయదు. పైన అయితే కేదార్నాథ్ టెంపుల్ దగ్గర SBI ATM సర్వీస్ అయితే ఉంది. కాకపోతే మీరైతే హ్యాండ్ క్యాష్ని అయితే క్యారీ చేయండి. ఇంకో మెయిన్ మ్యాటర్ ఏంటి అంటే మీకు మధ్య మధ్యలో చాలా స్టాల్స్ అయితే ఉంటాయి, మీరు తినడానికి కానీ వాటర్ తాగడానికి అయితే ఉంటాయి. కాకపోతే ఇక్కడ వాటర్ బాటిల్స్ కాస్ట్ ఉంటుందన్నమాట. ఫుడ్ కూడా మన నార్మల్ ప్రైజెస్ ఎలా అయితే ఉంటాయో దానికి డబుల్ కానీ ట్రిపుల్ కానీ రేట్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం డబ్బులు ఎక్కువే తీసుకొని రండి. ఎక్కువ ఉంటే మన సేఫ్ జోనే కదా, తక్కువ ఉంటే ఇబ్బందులు పడతాం కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకొని రండి. హ్యాండ్ క్యాష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కేదార్నాథ్ ఆలయం దగ్గర ఒక వాటర్ బాటిల్ 100 రూపీస్ అని చెప్పారు. అండ్ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారో మనకు సంబంధించిన ఫుడ్ అయితే దొరకదు. మ్యాగీ,
అలాంటివి దొరుకుతాయి, పరోటా దాల్ అవే దొరుకుతాయి. మన ఇడ్లీ సాంబార్లు ఇంకా దోశలు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ఆయిల్ ఫుడ్ ఎక్కేటప్పుడు మాత్రం తగ్గించండి. ఎంత మీరు హైడ్రేషన్లో ఉంటే అంత బెటరు. పైకి ఎక్కుతా వద్దుంటే మీకు కాళ్ళు నొప్పులు వేస్తూ ఉంటాయి. మీరు ఇక్కడికి వచ్చే ముందు ఒక 1 month నుంచి కానీ 15 days ముందు నుంచి కానీ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఆయిల్ ఫుడ్లు బంద్ చేయండి. సో ఇదే అన్నమాట. సో ఇన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇన్ని ప్రికాషన్స్ తీసుకుంటేనే ఇక్కడికి రాగలుగుతాము. చాలామంది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మధ్యలో మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది కలిశారు, చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఈజీగా కలిసిపోతారు. చాలా మంచి వాళ్ళు మన తెలుగు వాళ్ళు. చూశారు కదా, ఇది మన కేదార్నాథ్ వీడియో. ఈ వీడియో కోసం నేను చాలా కష్టపడ్డాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే ఏం చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు కదా, మీ ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను. సో అదే చేయండి. అండ్ నా పాత వీడియోలు కూడా చూశాను. ఇది ఎంత ట్రెక్ ఉందో నేను ఆల్రెడీ ఇంతకుముందు సలేశ్వరం ఒక ట్రెక్కింగ్ ఒకటి చేశాను. అది కూడా చాలా హై లెవెల్లో ఉంటుంది, ఎక్స్ట్రీమ్గా. దానికంటే ముందు ఇంకో జ్యోతిర్లింగం శ్రీశైలంకి కూడా దట్టమైన నల్లమల్ల అడవుల్లో ఒక రోజు నేను ఫారెస్ట్లో పడుకొని మరి నేనైతే ఆ దట్టమైన నలుగురు వెళ్ళాను, ట్రెక్కింగ్ చేశాను. అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంకా అడ్వెంచరస్ ట్రెక్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంకా అడ్వెంచరసే. అసలు నైట్ చుక్కలు కనపడ్డాయి ట్రెక్కింగ్ చేసేటప్పుడు. సో ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ.